ముత్యాల ముగ్గుల్లో మురిపాల గొబ్బిళ్ళు, సిరుల సౌభాగ్యాలు, అమ్మ చేతి పిండి వంటలు, అరుగుల మీద ముచ్చట్లు, పాత స్నేహాల మధురిమలు, కొత్త బంధాల మమతలు, కోడి పందాల కోలాహలాలు, ఆనందాలు నిండిన కళ్ళు, అనురాగాలు నిండిన గుండెలు అన్నీ కలిస్తే సంక్రాంతి సరదాలు. తెలుగు లోగిళ్లన్నీ సంక్రాంతి సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. సంక్రాంతి అంటే సంక్రమణం. ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ఉండే సూర్యుడు భోగి తర్వాత ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రాంతి. గ్లోబ్ పై ఎక్కడెక్కడో స్థిరపడిన తెలుగువారంతా తప్పకుండా జరుపుకునే పండుగ మన సంస్కృతి సంప్రదాయాలను తలచుకొని తన్మయత్వం చెందే వేడుక సంక్రాంతి. ఇది అచ్చమైన పల్లె పండుగ. అందుకే పట్టణాలు వెలవెలబోతుంటే సొంతూళ్లు కలకలలాడుతున్నాయి. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే. సంక్రాంతి లక్ష్మిని ఇంట్లోకి ఆహ్వానించేవే అందమైన రంగవల్లులు. అందమైన ముగ్గులకు పిల్లలు ముచ్చటగా రంగవల్లులద్దుతుంటే పెద్దలు మురిసిపోవడం ఇంటిల్లిపాతిని ఆనందడోలికల్లో ముంచే మంచి తరుణం. అల్లుళ్లతో కొంటే మరదళ్లతో పొంగే హేమంత సిరులు. మకర సంక్రాంతి వేళ శ్రీకృష్ణుడు హరిదాసుల రూపంలో వస్తాడని ప్రతీతి. అందుకే హరిదాసుకు ఇంటింటా లేదనకుండా దానం చేస్తారు. గుప్పెడు బియ్యంతో పాటు పండక్కి చేసిన పిండి వంటలను సమర్పిస్తారు. వాటిని సంతోషంగా స్వీకరించి హరిలోరంగా హరి అంటూ హరిదాసు పాడే కీర్తనలే పరమాత్ముడి దీవెనలు. సంక్రాంతికి సందడంతా డూడు బసవన్నలదే. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ విన్యాసాలు చేసే గంగిరెద్దుల బృందానికి సంతోషంగా చాటెడు బియ్యం దానం చేయడం ఆనవాయితీ. సంక్రాంతి స్పెషల్ వంటకం పాయసం. నట్టింటికి చేరిన కొత్త ధాన్యంతో పొంగలి చేసి దాన్నే ప్రసాదంగా పితృదేవతలకు పెట్టి ఇంటిల్లిపాది ఆరగిస్తే స్వర్గలోకం నుంచే ఆశీర్వదిస్తారనే నమ్మకం. అందుకే దీన్ని పెద్దల పండగ అని కూడా పిలుస్తారు. మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు. ఇక సంక్రాంతి పిండి వంటలు ఏ మిఠాయి దుకాణానికి వెళ్లినా దొరకని పండగ రుచులు. నేతి అరిసెలు, కజ్జికాయలు, లడ్డూలు ఇలా ఒక్కోటి ఒక్కో మధురిమను పంచుతాయి. నీతి నిజాయితీ మాసిపోదు, మత్సలేని మనసు మాది, మంచి పెంచు మమత మాది, ప్రతి ఇల్లో బొమ్మరిల్లు. కనుమరుగైన ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని ఏడాదికి ఒకసారైనా ఆస్వాదించే పండుగ సంక్రాంతి. ఉపాధి వేటలో ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా సొంతూళ్లకు చేరి అత్త, మామ, పిన్ని, బాబాయ్ అని పిలిచే పిలుపులు ఇంటింటా అనుబంధాల మాలికలు. సంక్రాంతి అంటే కేవలం సంప్రదాయ సవ్వళ్లే కాదు, ఆటపాటలు కూడా. ముగ్గుల పోటీలు, ఎడ్ల పందాలు, కబడ్డీ వంటి గ్రామీణ క్రీడలు, కోడి పందాలు ఇలా ఎటు చూసినా ఆనందోత్సాహాలే. అందుకే సంక్రాంతి అంటే ఇంటిళ్లపాదికి ఏడాదికి సరిపడా తీపి గుర్తిల్ని పంచే సకల శుభాల క్రాంతి. పాటే పంచామృతం మనసే బృంద